హలో, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోస్లో ఇన్సూరెన్స్ అంటే ఏంటని తెలుసుకున్నాం, పార్ట్ 1 పార్ట్ 2 వల్ల. ఓకే, ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఏ ఇన్సూరెన్స్ తీసుకోవద్దు అనే ఒక అవగాహన అయితే ఉంటుంది మీకు అది చూస్తే. ఓకే, ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని గురించి డిస్కస్ చేద్దాం. జనరల్లీ ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు బేసికలీ. అంటే లైఫ్లో మనకి ఏమైనా జరిగితే, అంటే మనం చనిపోతే, లేదా మనం ఏమైనా చనిపోయేంత వరకు వెళ్ళిపోయినా బతికుండగానే చనిపోయే స్థితి వస్తాయి. అంటే డిజేబుల్ అయిపోతాయి, ఏం చేయలేం కదా, మన అన్ని లాక్ అయిపోతాయి, మన బాడీ పార్ట్స్ వీల్ చైర్లో పడి ఉంటాం, అది డిజేబుల్ అనమాట. సో డెత్ ఆర్ డిజేబుల్, ఈ రెండిట్లో ఏదైనా జరిగితే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అనేది వస్తుంది మనకి. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ లో చాలా ఉంటాయి, ఎల్ఐసి పాలసీలోనే ఉంటాయి ఎక్కువ లైఫ్ ఇన్సూరెన్స్ లో. అవి దాంట్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, జనరల్లీ ఎల్ఐసి వాడు అమ్మేది ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనమాట. ఇవేంటంటే చనిపోతే బెనిఫిట్ వస్తుంది, చనిపోతే కొన్ని రోజులు అయినాక మన సేవింగ్ చేసుకుని అమౌంట్ పెడతాం కదా, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. హార్డ్లీ 8% ఆర్ అంతమించి ఎక్కువ రాదు. ఓకే, ఎల్ఐసి పాలసీ బేసిక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. మనకి ఏమైనా అయింది అనుకోండి, కొంచెం డబ్బులు వస్తాయి అనమాట, చాలా తక్కువ డబ్బులు వస్తాయి మనకి. ఓకే, సో ఇవి ఎట్లా ఉంటాయంటే సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ అనమాట. ఓకే, సేవింగ్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ అనుకోండి ఎల్ఐసి పాలసీలు. ఎప్పుడైనా పాలసీ సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ ఉండకూడదు, మనకి చాలా రిటర్న్స్ చాలా తక్కువ వస్తాయి. ప్లస్ అది కాకుండా ఇన్సూరెన్స్ మనకి ఏమైనా అయింది అనుకోండి, మనకి ఎక్కువ అమౌంట్ కూడా రాదండి. 5 lakhs 3 lakhs 5 lakhs కూడా 3 lakhs 2 lakhs ఇస్తాడు అంతే. మనకి అంత సరిపోదు అమౌంట్. మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ జరిగితే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అనేది అది ఎంత పర్సెంట్ ఉంటుందో ఎవరు తెలియదు. 100% ఉంటుందా లేదా 70 ఉంటుందా, అది ఎంతవరకు మన లైఫ్లో ఇంపాక్ట్ అవుతుంది అనేది మనకు తెలియదని నేను అంటున్నాను. సో అలా తెలియని పక్షాన చిన్న చిన్న ఇన్సూరెన్స్ తీసుకొని మనం ఆ టైంలో సఫర్ అయ్యేదానికని మంచి కరెక్ట్ కాదు. అవి కూడా ఏం కాస్ట్లీ ఏం కాదు, ఈక్వల్ టు ఈ లెవెల్ గానే ఉంటాయి. మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకోవాలి, అదే చెప్పబోతున్నాను, వాటితో పాటు ఈక్వల్ గానే ఉంటాయి. ఓకే, తీసుకొని మన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాం లిటరల్లీ. ఓకే, అది ఎలాంటి వాళ్ళకంటే మనకి చిన్న చిన్న లేబరర్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు కదా, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇవి కానీ పెట్టిన డబ్బులు మళ్ళీ రావాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకి అనమాట. ఓకే, సో అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. ప్రాపర్ డాక్యుమెంటేషన్, 10th పాస్ 12th పాస్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇస్తారు, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. ఓకే, సో ఇలా ఇవ్వని పక్షం వాళ్ళకి అది కరెక్ట్, అది ఉండడం కరెక్ట్. బట్ ఆల్రెడీ మన 10th పాస్ అయ్యి 12th పాస్ అయ్యి ఒక డిగ్రీయో ఒక బీటెక్ ఎంబీఏ వాట్ ఎవర్ ఉన్న వాళ్ళకి ఆ పాలసీ అయితే కరెక్ట్ కాదు ఎల్ఐసిలో. ఓకే, అవన్నీ ఎండోమెంట్ పాలసీలు అంటారు. ఎండోమెంట్ అంటే సేవింగ్స్ ప్లస్ ఇన్సూరెన్స్ అనమాట, రెండు కవర్ అవుతాయి మనకి. ఓకే, ఎప్పుడైనా మనకి సేవింగ్స్ చేసుకోవాలంటే ఇంకా మ్యూచువల్ ఫండ్ లో చేసుకోవడం బెటర్, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, మినిమం 12% వస్తాయి. ఎల్ఐసిలో ఏంటి హార్డ్లీ 8% వస్తాయి కదా. ఓకే, ఇక్కడ మనకి టర్మ్ ఇన్సూరెన్స్ బ్యాక్ వచ్చేసేస్తే, సో ఎల్ఐసి పాలసీలు అంటే పనికిరావు మనకి, దానికి ఆడియన్స్ వేరున్నారు అనమాట. ఓకే, ఎవరైతే వాళ్ళు తీసుకోలేని టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వాళ్ళు తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే బేసికలీ మనకేమైనా డెత్ బెనిఫిట్, ఓకే, మనిషి చనిపోతే ఆర్ డిజేబుల్ అయిపోతే, ఓకే, వీల్ చైర్లో పడి ఉంటే, అన్ని అవయవాలు పడి ఉంటే వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. ఓకే, సో ఇది హెల్త్ బాగాలేకపోతే అట్లా రాదు అనమాట, అట్లా వర్క్ కాదు మనకి. ఓకే, ఓన్లీ మనిషి చనిపోతే ఆర్ డిజేబుల్ అయితేనే వర్కౌట్ అవుతుంది మనకి. ఓకే, అండ్ సమ్ టైమ్స్ ఏమైనా క్యాన్సర్ వస్తే కూడా మనకి కట్టాల్సిన అవసరం లేదు మనకి ప్రీమియం. బేసికలీ మనం ఒక 15,000 కడతాం అనుకోండి, ఇది ప్రీమియం అంటాం. ఓకే, మనకి 1 crore బెనిఫిట్ అనమాట. ఓకే, ఇది ప్రీమియం, ఇది 1 crore బెనిఫిట్. రేపు మనిషి ఒకవేళ చనిపోతే డెత్ అయితే డిజేబుల్ అయితే మనకి ఈ 1 crore వస్తాయి అన్నమాట. మనిషి చనిపోతే డిజేబుల్ అయితే. ఒకవేళ మనిషి అంటే ఇది మనం ముందు 1 crore తీసుకోవడం మనం అగ్రీ చేసుకుంటాం అనమాట. ఇది 60 years కా, మన 60 years వచ్చేంత వరకు, 50 years వచ్చేంత వరకు. సో అగ్రీ చేసుకొని ఆ ఏజ్ వరకు కట్టుకుంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ 15,000 ఎగ్జాంపుల్ అనుకోండి. ఈ మళ్ళీ ప్రతి ఇయర్ పెరగదు, ఇంతే ఉంటుంది. ఒక్కసారి ఫస్ట్ ఇయర్ లో ఎంతైతే కడతారు అమౌంట్ అది సేమ్ ఉంటుంది, అది 60 years వచ్చేంత వరకు. ఓకే, ఈ లోపల మీ డెత్ బెనిఫిట్ డిజేబిలిటీ ఏమైనా అయితే ఇప్పుడు 1 crore అని ఇస్తారు. ఓకే, చాలా మంది అంటారు దీనిలో టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది, రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని ఒక పాలసీ ఉంది. ఓకే, రెండు ఉంటాయి బేసికల్లీ. ఓకే, సో ఈ 15,000 ఏదైతే ఉందో మీకు
మళ్ళీ రావాలంటే రాదండి అమౌంట్. మీకు 60 years తర్వాత మళ్ళీ నా అమౌంట్ నాకు వచ్చేసేయాలి రాదు. ఒకవేళ మధ్యలో ఆపేస్తే నా అమౌంట్ వచ్చేయాలంటే రాదు. ఓకే, ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంది కదా, ఒక మోడల్ మనం మాట్లాడుకుందాం కదా. సెకండ్ ఇంకో రిటర్న్ ఆఫ్ ప్రీమియం. ఓకే, సో ఫస్ట్ ఏమో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్, మనం చనిపోతేనే వస్తుంది, మధ్యలో ఆపితే రాదు మనకి. ఓకే, మనం కంటిన్యూ కూడా 60 years చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, వన్స్ కమిట్మెంట్ ఇస్తే. రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా అంటే మనం ఇప్పుడు 15,000 ఉందనుకోండి, ఆ రిటర్న్ ఆఫ్ ప్రీమియం లో ప్రాబ్లం ఏంటంటే డబల్ అయిపోతుంది. ఈ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్ లో 15,000 కాస్త 30,000 కడతారు మీరు. ఓకే, కానీ ఇది మీరు 60 years వరకు కడతారు అనుకోండి, 60 years అయినాక గుర్తుపెట్టుకొని 60 years నిండినాకే మీకు ఈ 30,000 ఏవైతే ఎవ్రీ ఇయర్ కడతారు, జనరల్ ఎవ్రీ ఇయర్ కడతారు, ఆ 30,000 అమౌంట్ అనేది ఇస్తారు. దీని మీద ఇంట్రెస్ట్ రాదు, ఏముండదు అనమాట. జనరల్ ట్యాక్స్ ఏదో కట్ చేసుకొని ఇస్తారు అనమాట. ఓకే, సో ఇది రిటర్న్ ఆఫ్ ప్రీమియం. మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇది ఒరిజినల్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఇది రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్. దీనికి డబల్ అయిపోయింది. 15,000 కాస్త ఓకే 30,000 అయిపోయింది, డబల్ ప్రీమియం కట్టాలి మీకు. ఓకే, జనరల్లీ అందరూ ఏం చేస్తారంటే, కొంతమంది ఇప్పుడు నా డబ్బులు నాకు కావాలి అనే వాళ్ళు దీనిలో కడతారు, ఈ 30,000 ఎక్కువైనా కడతారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఎక్స్ట్రా 15,000 మీరు సమకూర్చుకోవాలి, అది కష్టం. ఓకే, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఇది చేయడమే కష్టం, మనం పెట్టడం, మనం డబ్బులు అడ్జస్ట్ చేయడము. ఎక్స్ట్రా 15,000 కడతాం. ఆ 15,000 ఏదో మనకి మ్యూచువల్ ఫండ్స్ లో కడితే మనకి దీనికన్నా ట్రిపుల్ ప్రాఫిట్స్ వస్తాయండి మనకి. ఓకే, ఎవ్రీ ఇయర్ కానీ ఓకే ఎవ్రీ మంత్ 2,000 అట్లా పెట్టుకుంటూ వెళ్ళాం అనుకో మ్యూచువల్ ఫండ్స్ లో, ఇంకెక్కువ మనీ వస్తాయి మనకి. ఓకే, అంటే మనం అట్లీస్ట్ లైక్ 1 crore ఆర్ మినిమం 50 lakhs నుంచి ఇస్తారు జనరల్లీ. ఓకే, తీసుకోవచ్చు. బట్ మిగతా ఏదైతే 15,000 ఉంటుందో రిటర్న్ ఆఫ్ ప్రీమియం లో కట్టడం కన్నా ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. సో జనరల్లీ కొంతమంది ఇలా ఫాలో అవుతారు, నేను కూడా ఇలా ఫాలో అవుతాను. అనవసరంగా ఇక్కడ మనం ఎక్కువ కట్టేసేసి దీని మీద ఏం రిటర్న్స్ రాదు, 1% కూడా రాదు మనకి ఇంట్రెస్ట్. ఓకే, వేస్ట్ కదా, మన టైం వేస్ట్. అదే డబ్బులు దాన్ని కడితే అయిపోతుంది. ఇక్కడేమో మనం ఇన్సూరెన్స్ బెనిఫిట్ తీసుకుంటున్నాం ఇక్కడ ఈ 15,000 కట్టి మనకి ఏమైనా అయితే మన ఫ్యామిలీకి. ఓకే, జనరల్లీ ఎందుకు కడతారంటే మన ఫ్యామిలీ రోడ్ మీద పడకుండా మనకి ఏమైనా అయితే వాళ్ళకి ఒక 10 ఏళ్ళన్నా బతకాలి కదా, పిల్లలు ఉన్నారు, పెద్ద కావాలి, వాళ్ళు కూడా ఇన్కమ్ ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి. అట్లీస్ట్ ఇంట్లో లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం ఇన్కమ్ ఎర్న్ చేయడానికి టైం పడుతుంది కదా. ఎట్లాగో వాళ్ళు జాబ్ లో కానీ ఎక్కడ బిజినెస్ కానీ దిగాల్సిందే. వాళ్ళ ఇంట్లో బ్రెడ్ ఎర్నర్ అంటే ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతే కొంచెం టైం అనేది పడుతుంది. ఆ లోపల కొంచెం అమౌంట్ అని ఉంటే సెక్యూర్ గా ఉంటారు, వాళ్ళకి టెన్షన్ లేకుండా, వాళ్ళ పిల్లల చదువులకు కానీ అండ్ పిల్లలు ఏమైనా ఉంటే ఇంకేమన్నా బతకడానికైనా కావాలి కదా, ఈ రోజుల్లో రెంట్ కట్టాలి, చాలా ఉంటాయి కదా. సో దాని పర్పస్ మనకి 1 crore లంసమ్ అమౌంట్ అనేది ఇస్తారు మనకి టర్మ్ ఇన్సూరెన్స్ లో. ఓకే, సో ఇది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మన ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే 3 ప్లేసెస్ నుంచి తీసుకోవచ్చు. ఒకటేమో డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకోవచ్చు, హెచ్డిఎఫ్సి కానీ టాటా కానీ చాలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ అనమాట. ఓకే, డిట్టో, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్స్ ఇక్కడ తీసుకోవచ్చు, లేదా నెక్స్ట్ మీ ఇంటి దగ్గర ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా మీ రీసెర్చ్ అయితే బాగా చేయండి, మీ రీసెర్చ్ చేసి తీసుకోండి. డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకుంటే మీకు చాలా డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ తీసుకుంటే ఇప్పుడు 10,000 అయింది అనుకోండి పాలసీ, ఇక్కడ ఒక 12,000 ఉంటుంది, ఇక్కడ 12,000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏజెంట్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఒక 12,000 అవుతుంది. కమిషన్ బేస్ కదా, వీళ్ళకి కూడా మనీ కావాలి కదా సంపాదించడానికి. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ లో ఒక్కసారి తీసుకుంటాం, ఏమైనా ఈవెంట్ అయితే గానీ మనకి తెలీదు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో మనకి ఎక్కడ తీసుకుని ఒకటే, బట్ డైరెక్ట్ కంపెనీ తీసుకుంటే మీకు మనీ సేవ్ అవుతాయి. సో ఇలా తీసుకోవచ్చు మీరు, ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు ఒకవేళ. ఓకే, బట్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలో చాలా ఉంటాయి. చూడాలి అంటే ఒక్కసారి ఈ ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ వెబ్సైట్కి వెళ్ళండి. మీకు అంటే మెయిన్లీ పాలసీ బజార్ వెబ్సైట్కి వెళ్తే వాడి వెబ్సైట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు, ఏది ఏంటి, ఏ కంపెనీ ఎంత ఛార్జ్ చేస్తుంది, దానిలో రైడర్స్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది క్లియర్ గా ఇస్తారు. డిటోలో మనకి ఓన్లీ ఫోన్ కాల్ మీద చెప్తారు, వాళ్ళకి వెబ్సైట్ లో కూడా క్లారిటీగా లేదు. అండ్ ఇక్కడ మనకి ఏజెంట్స్ కూడా వీళ్ళు ఓన్లీ మాటలో చెప్తారు, మనం ఒకసారి చూడాలి కదా వాట్ ఈస్ వాట్ అనేది పేపర్ మీద కానీ మన స్క్రీన్ మీద కానీ మొబైల్లో చూడాలి కదా. సో చూడాలంటే ఒక్కసారి పాలసీ బజార్ చూసి కంపేర్ చేసి అప్పుడు డిసైడ్ అవ్వండి, డైరెక్ట్ కంపెనీయా, ఇన్సూరెన్స్ అగ్రిగేటరా, ఏజెన్సా అని.
ఓకే, ఇది ఓన్లీ లైఫ్ లో వన్ టైం తీసుకుంటాం కాబట్టి మనం ఎక్కడ తీసుకున్న ఒకటే, డైరెక్ట్ కంపెనీ తీసుకుంటే మనకి సేవింగ్స్ అవుతాయి మనకి అంతే. ఓకే, సో అది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా ఎట్లా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ బజార్లో ఎట్లా ఉంది అని చూద్దాం. ఓకే, ఏ తీసుకోవాలి అండ్ దానిలో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి మనకి. ఓకే, ఎలా తీసుకోవాలనేది నేను చెప్తాను అనమాట.